నమస్కారం అండి. నా పేరు రమేష్. మన ఐబిఎంఎస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేసే వాళ్ళ కోసం నేను కొత్తగా తెలుగులో ఛానల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీకు ఈజీగా ఆ ప్యానల్ గురించి తెలుసుకోవడానికి నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. మీకు ఎక్కడైనా తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీకు ఈరోజు నేను సిమెన్స్ ప్యానల్ 10 లూప్ ప్యానల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము చాలా పెద్ద ప్రాజెక్టు 5 ప్యానల్స్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. 10 లూప్ 5 ప్యానల్ 10 లూప్స్ అంటే 50 లూప్స్ ప్యానల్ మేము చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది డిస్ప్లే సిమెన్స్ ప్యానల్ 10 లూప్స్ ప్యానల్. మనం ఇవి వచ్చేసి లూప్ కార్డులు మనం 10 లూప్ కార్డులు. ఇది మెయిన్ లూప్ కార్డులు ఎన్ఐసిసి, ఇది నెట్వర్క్ కార్డు. ఇక్కడ వచ్చేసి మనం ఈజీగా ఈ కార్డులు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. 10s 1s అండ్ 100s. మనం ఏది కావాలంటే అది ఆ నెంబరింగ్ ఇచ్చుకోవాల్సి. 10 అంటే 20 అనుకో, 10 2 పెట్టి 0 ఇవ్వాలి. 19 అనుకో, 1 10 1 పెట్టి కింద 9 ఇచ్చినప్పుడు 19 అవుతుంది. ఇలా లూప్ కార్డులు. ఇవి 10 లూప్ కార్డులు కనుక ఇలా 1 అనుకో 1 ఇవ్వాలి. 0 పెట్టి ఇక్కడ 0 0s పెట్టి ఇక్కడ 1 పెడితే 1 అవుతుంది లూప్ కార్డు. 2 3 4 అలా ఉంటుంది కంటిన్యూగా. ఇది మెయిన్ నెట్వర్కింగ్. ఇది ఎస్ఎంపిఎస్. ఇక మీకు ఫెరూల్స్ అంటే ఇక మనం ఇక్కడ నుంచి ఇక్కడ పవర్ ఎస్ఎంపిఎస్ నుంచి పవర్ ఇవ్వడం జరుగుతుంది. 24 వాట్స్ డీసీ పవర్. ఇక్కడ ఎస్ఎంపిఎస్ నుంచి అవుట్పుట్ తీసుకొని అన్నిటికీ లూప్ చేయాలి. ఎన్ని లూప్ కార్డులు ఉంటే అన్ని లూప్ కార్డులకు మనం పవర్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ లూప్ కార్డులకు వేయాలి. నెట్వర్క్ కార్డుకు ఆటోమేటిక్ నెట్వర్క్ కార్డుకి ఇలా వస్తుంది పవర్ ఎస్ఎంపిఎస్ నుంచి. మనం ఇక ఈ 230 వర్డ్స్ ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ వర్డ్స్ 230 వర్డ్స్ 230 వర్డ్స్ ఇన్పుట్ వర్డ్ ఇచ్చి అవుట్పుట్ ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇవి లూప్ కార్డులు. మనం లూప్ నెంబర్ కూడా ఇక్కడ నుంచి వచ్చిన లూప్ కేబుల్స్ ఇన్ అవుట్ 1 2ల 1ల వచ్చేసి 1 3ల 1ల రెడ్ పాజిటివ్, 3ల నెగిటివ్, 2ల అవుట్ రెడ్, 4ల మైనస్. అలా లూప్ కార్డులో పెట్టుకోవాలి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు. మీకు ఈజీగా సిమెన్స్ ప్రోగ్రామింగ్ ఫ్రీ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సిమెన్స్ ప్యానల్ ఈజీగా ఉంటుంది. మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి సిమెన్స్ డీబీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సిమెన్స్లో అన్వాంటెడ్ డివైస్ అంటే మీకు ఏదైనా మనకు నెంబరింగ్ ఇవన్నీ వచ్చినాయి అనుకో, అలాంటి డివైస్ కోసం అన్వాంటెడ్ డివైస్ అంటారు. మీకు ఫీల్డ్లో మనం నెంబర్ ఇవ్వకుండా రావడం వల్ల అవి అన్వాంటెడ్ డివైస్ అవుతుంది. రెండోది మైనస్ నో రెస్పాన్స్ అంటే మనం అక్కడ డిటెక్టర్ లేకపోవడం వల్ల నో రెస్పాన్స్ అని వస్తుంది. ఒకవేళ మనం డిటెక్టర్ పెట్టి కనెక్షన్ సరిగా లేకపోతే నో రెస్పాన్స్ కింద వస్తుంది. అలా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు నో రెస్పాన్స్. తర్వాత వచ్చేసి ఫ్లాషింగ్ యాక్టివ్. ఎనీ డిటెక్టర్ యాక్టివ్ అయినప్పుడు యాక్టివ్ వస్తుంది. మనం అక్కడ పోయి యాక్టివ్ అయిన డిటెక్టర్ని క్లీన్ చేసి పెట్టాలి, అప్పుడు క్లియర్ అయిపోతుంది. నాలుగోది వచ్చేసి మల్టిపుల్ రెస్పాండ్ అంటే స్టార్ వచ్చినాయి మల్టిపుల్ రెస్పాన్స్ కింద వస్తాయి. అవి నీకు మల్టిపుల్ వచ్చినాయి, అవి రెక్టిఫై చేస్తే క్లియర్ అయిపోతుంది. ఈ డీబీ తోటి 100% ఫ్రీ కమిషనింగ్ చేయొచ్చు సిమెన్స్లో. ఈజీ జాబ్. ఈజీ అంటే ఈజీ ఉంటుంది. మనకు వేరే ప్యానల్ అయితే సంథింగ్ కంపెనీలలో అయితే పవర్ రావాలి, యూపీఎస్ పవర్ వచ్చినాక ఆ యూపీఎస్ పవర్ తోటి ప్యానల్ ఆన్ చేసినాక మనం కమిషన్ చేయడం జరుగుతుంది. ఇందులో అలా కాదు. ఫ్రీగా ఈ డీబీ ఉంటే చాలు, మీ 100% ఫ్రీ కమిషనింగ్ చేయొచ్చు. ఈ ప్యానల్ డిటెక్టర్ కూడా సింపుల్గా అడ్రస్సింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు అడ్రస్సింగ్ చూపెడతాను. డిటెక్టర్ మీరు చూడండి, ఇక్కడ మనం ఈ డీబీ ఆన్ చేయడం జరుగుతుంది. ఈ డిటెక్టర్ పెట్టాలి. ఇది ఇలా పెట్టి లూప్ టెస్ట్ అన్నప్పుడు ఈ లూప్ టెస్ట్ ఫ్రీగా లూప్ టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ కొట్టేసేసి ప్రోగ్రామింగ్, మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ లూప్ 025 మనం లూప్ 25 అన్నప్పుడు ఈ 25 ఇక్కడ పెట్టుకొని మనం లూప్ 15 అనుకో 0 1 5 కొట్టినప్పుడు లూప్ 15 అవుతుంది. డిటెక్టర్ అడ్రస్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం 22 ఇవ్వాలనుకున్నాం అనుకో 022 డిటెక్టర్. అలా చేసినాక ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేస్తే ప్రోగ్రామింగ్ అయిపోతుంది. ఇలా ఈజీగా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత బేస్కు డిటెక్టర్ పెట్టాలి. పెడితే డన్. చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ చేంజ్ ఆప్షన్, ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అయిపోయినాం. లూప్ టెస్ట్ అంటే లూప్ టెస్ట్ వచ్చి మనం కొడితే ఎంతవరకు లూప్ పోయిందో అలా వస్తుంది. నెక్స్ట్ టైం మీకు ఫుల్ వీడియో పెడతాను. ఓకే, బాయ్.